టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ హయాంలో తిరుమలలో భారీగా చోరీ జరిగిందన్నారు. ఇక పరకామణిలో పనిచేసిన రవికుమార్ దాదాపు 100 కోట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. చోరీ సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారని భానుప్రకాష్ గుర్తు చేశారు. ఇక చోరీ కేసులో సిబిఐ విచారణ జరుగుతుందని, త్వరలోనే నిజాలు బయటపడతాయన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ హయాంలో తిరుమలలో భారీగా చోరీ జరిగిందన్నారు. పరకామణిలో పనిచేసిన రవికుమార్ దాదాపు 100 కోట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక చోరీ సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారని భానుప్రకాష్ గుర్తు చేశారు. అలాగే చోరీ కేసులో సిబిఐ విచారణ జరుగుతుందని, త్వరలోనే నిజాలు బయటపడతాయన్నారు. పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు, ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్నా, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్లారు? టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ హయాంలో తిరుమలలో భారీగా చోరీ జరిగిందన్నారు. పరకామణిలో పనిచేసిన రవికుమార్ దాదాపుగా 100 కోట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. చోరీ సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారని భానుప్రకాష్ గుర్తు చేశారు. ఇక చోరీ కేసులో సిబిఐ విచారణ జరుగుతుందని, త్వరలోనే నిజాలు బయటపడతాయని అన్నారు.